ఈరోజు మనం ఛత్రపతి శివాజీ మహారాజు గురించి ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. నమస్కారం. మాకొక శ్రోత కొన్ని అద్భుతమైన సోర్సెస్ పంపించారు. మరాఠీ బఖర్లు, ఆనాటి ఆంగ్ల వ్యాపారుల డైరీలు, ఇంకా కొన్ని ఆధునిక విశ్లేషణలు కూడా. ఆ వీటన్నిటినీ చూశాక ఒకే ప్రశ్న తలెత్తుతోంది. పరిమిత వనరులతో ఒక ప్రాంతీయ నాయకుడు మొఘల్ సామ్రాజ్యాన్ని ధిక్కరించి నిలబడే ఒక వ్యవస్థను ఎలా నిర్మించగలిగాడు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే శివాజీ మహారాజ్ జన్మించిన కాలం అంటే 1630ల నాటికి భారతదేశం రాజకీయంగా చాలా సంక్లిష్టంగా ఉంది. అవును, ఉత్తరాన మొఘలులు, దక్కన్లో ఆదిల్షాహీ, కుతుబ్షాహీలు. అంతేకాదు తీర ప్రాంతాల్లో పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ వాళ్లు. ఇన్ని శక్తుల మధ్య ఒక కొత్త సామ్రాజ్యాన్ని స్థాపించాలనే ఆలోచనే ఒక పెద్ద సాహసం. సరిగ్గా ఈ సోర్సెస్ చూస్తుంటే ఆయన విజయం కేవలం యుద్ధాల్లో గెలవడం వల్ల రాలేదు అనిపిస్తుంది. లేదు, ఆయన ఒక మాస్టర్ సిస్టమ్ బిల్డర్. ఆయన నిర్మించిన వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. అందుకే ఈ రోజు మనం ఆ వ్యవస్థ మూల స్తంభాలను ఒక్కొక్కటిగా చూద్దాం. తప్పకుండా. మొదటగా ఆయన సైనిక వ్యూహానికి వెన్నెముక అయిన కోటల గురించి మాట్లాడుకుందాం. సరే, ఇక్కడ్నుండే మొదలుపెడదాం. శివాజీ మహారాజ్ ఆయన శత్రువులైన మొఘలులు, ఆదిల్షాహీల కన్నా సైనిక బలంలో, ఆర్థిక వనరుల్లో చాలా వెనుకబడి ఉన్నారు. అవును, చాలా. వాళ్ల దగ్గర లక్షలాది సైన్యం, శక్తివంతమైన ఫిరంగులు ఉండేవి. మరి శివాజీ వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు? అంటే ఇక్కడే ఆయన కోటలను కేవలం రక్షణ కోసం వాడలేదు, వాటిని ఒక ఆయుధంగా మార్చాడు. మీరు చెప్పింది అక్షరాల నిజం. ఏంటంటే శివాజీ శత్రువుల బలమంతా మైదాన ప్రాంతాల్లో ఉండేది. ఢిల్లీ, బీజాపూర్, హైదరాబాద్ అన్ని సమతల ప్రదేశాలే. కరెక్ట్. వాళ్ల సైన్యానికి మైదానాల్లో యుద్ధం చేయడం బాగా అలవాటు. శివాజీ వాళ్ల బలహీనతను పసిగట్టాడు. ఆయన ఒక పాత వ్యూహాన్ని మళ్లీ తెరపెకి తెచ్చాడు. అదే కొండకోటల వినియోగం. అంటే యుద్ధక్షేత్రాన్ని మైదానాల నుండి కొండలపైకి మార్చేశాడన్మాట. ఖచ్చితంగా. శత్రువుని వాళ్లకు అలవాటు లేని చోటికి లాగాడు. చాలా తెలివైన ఎత్తుగడ. కాని కేవలం పాత కోటలనే వాడారా లేక? ఇక్కడే ఆయన మేధస్సు కనిపిస్తుంది. ఆయన కేవలం ఉన్న కోటలను బాగుచేయడమే కాదు, వ్యూహాత్మకంగా కొత్త కోటలను నిర్మించాడు. ఉదాహరణకు ప్రతాప్గఢ్. అవును, అఫ్జల్ ఖాన్ను ఎదుర్కోవడానికి ప్రతాప్గఢ్, అలాగే సముద్రంపై పట్టుకోసం సింధుదుర్గ్ లాంటి జలదుర్గాలను నిర్మించాడు. వావ్! ప్రతి కోట ఒక స్వయం సమృద్ధ సైనిక స్థావరంగా పనిచేసేది. ఈ కోటల వ్యవస్థ శత్రువులను ఎంతగా ఇబ్బంది పెట్టిందో చెప్పడానికి మన సోర్సెస్లో ఏదైనా ఉదాహరణ ఉందా? ఖచ్చితంగా ఉంది. మన శ్రోత పంపిన సోర్సెస్లో థామస్ నికోలస్ అనే ఒక ఆంగ్ల న్యాయవాది గురించి ఉంది. ఓ అవును. అతను రాయగఢ్ కోటను చూసి ఎంత ఆశ్చర్యపోయాడంటే తన డైరీలో ఇలా రాసుకున్నాడు: ఇది తూర్పు దేశాల జిబ్రాల్టర్. అబ్బో! ఆహారం, ఆయుధాలు సరిగ్గా నిర్వచేస్తే ఈ కోట మొత్తం ప్రపంచాన్ని కొన్ని సంవత్సరాల పాటు ఎదుర్కోగలదు. ద్రోహం ద్వారా తప్ప దీనిని జయించటం అసాధ్యమని. ఇది ఒక విదేశీయుడి మాట. అంటే కోటలోకి ప్రవేశించం దాదాపు అసాధ్యమన్నమాట. మరి శత్రువులు ఏం చేసేవాళ్లు? వాళ్లకున్న ఒకే ఒక్క మార్గం కోటకు సరఫరాలు అందకుండా దిగ్బంధించడం, సీజ్ వెయ్యడం. అవును. కాని ఇక్కడ శివాజీ ముందుచూపు పనిచేసింది. ప్రతి కోటలోనూ నెలలకు సరిపడా ధాన్యం, ఆయుధాలు, నీటి నిల్వలు ఉండేవి. అంతేకాదు, స్థానిక మావళీ సైనికులకు ఆ కొండల్లో ఉన్న రహస్య మార్గాలు తెలుసు కదా. అదే అసలు బలం. వాళ్లు రాత్రికి రాత్రే శత్రు శిబిరాలపై మెరుపు దాడులు చేసి మాయమైపోయేవారు. మొఘల్ సైన్యానికి ఇదొక పీడకలలా ఉండేది. వాళ్లొక కోట దగ్గర కూర్చుంటే శివాజీ మరోచోట 10 కోటలను గెలిచేవాడనమాట. కరెక్ట్. ఆయన భూభాగాన్నే తన సైన్యంగా మార్చుకున్నాడు. సరే, ఈ కోటల నెట్వర్క్ ఒక అద్భుతమైన సైనిక వ్యవస్థ. కాని ఇది కేవలం స్వల్పకాలిక రక్షణ వ్యూహమా, లేక దీని వెనుక ఏదైనా దీర్ఘకాలిక ప్రణాళిక ఉందా? ఉంది. ఇక్కడే కదా ఆయన దూలదృష్టి బయటపడేది. ఆయనకు తెలియదా ఔరంగజేబ్ ఎప్పటికైనా పూర్తి శక్తితో దక్కన్పై పడతాడని? ఆయనకు బాగా తెలుసు. అందుకే 1672లోనే, అంటే తన పట్టాభిషేకానికి 2 ఏళ్ల ముందే ఆయన తన మంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఓ! ఆ సమావేశంలో ఆయన ఇలా అన్నాడు: ఔరంగజేబ్ ఈరోజు కాకపోతే రేపైనా తన పూర్తి సైన్యంతో దక్కన్కు వస్తాడు. అతనితో మైదానంలో ముఖాముఖి యుద్ధం చేసే అంత శక్తి మనకు లేదు. నిజమే. కాబట్టి మన యుద్ధక్షేత్రాన్ని మనమే ఎంచుకోవాలి. ఆ యుద్ధక్షేత్రమే మళ్ళీ ఈ కోటలు. కాని ఈసారి ఇంకా పెద్ద ప్రణాళికతో.
సరిగ్గా. చైనా యుద్ధతత్వవేత్త సంతుజు చెప్పిన సూత్రం ఇదే కదా. శత్రువును మనకు అనుకూలమైన యుద్ధరంగంలోకి లాగడం. అవును. శివాజీ మహారాజ్ అదే చేశాడు. ఔరంగజేబును కలవడానికి ఆయన ఢిల్లీ వెళ్లలేదు. ఔరంగజేబే తన సామ్రాజ్యాన్ని వదిలి దక్కన్కు వచ్చేలా చేశాడు. మరి ఆ సమావేశంలో ఆయన చెప్పిన ఆ గొప్ప ప్రణాళిక ఏంటి? అక్కడే ఆయన ఒక సంఖ్యాపరమైన లక్ష్యాన్ని నిర్దేశించాడు. సంఖ్యాపరమైనదా? అవును. నా దగ్గర 360 కోటలున్నాయి. ప్రతి కోటను కనీసం 1 సంవత్సరం పాటు శత్రువును నిలువరించేలా సన్నద్ధం చేస్తాను అని చెప్పాడు. 1 సంవత్సరం పాటు? అవును. ఇప్పుడు చెప్పండి, ఔరంగజేబ్ నా 360 కోటలను జయించటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని ఆయన ప్రశ్నించాడు. 360 సంవత్సరాలు? అది ఒక మనిషి జీవితకాలం కన్నా ఎక్కువ. ఇది లాజిస్టిక్స్ పరంగా దాదాపు అసాధ్యమనిపిస్తుంది. మంచి ప్రశ్న. ఇంత పెద్ద మొత్తంలో కోటలను అన్ని సంవత్సరాల పాటు సప్లై చేయడం ఎలా సాధ్యం? ఇక్కడే శివాజీ పరిపాలనా దక్షత బయటపడుతుంది. ఆయన కేవలం కోటలను కట్టలేదు, వాటి చుట్టూ ఒక ఆర్థిక వ్యవస్థను కూడా నిర్మించాడు. అంటే? ప్రతి కోట పరిధిలోని గ్రామాలకు పన్నుల నుండి మినహాయింపు ఇచ్చి, బదులుగా కోటకు అవసరమైన ధాన్యం, కూరగాయలు పండించి సరఫరా చేయమని ప్రోత్సహించాడు. అదొక వికేంద్రీకృత స్వయం సమృద్ధ వ్యవస్థ అన్నమాట. ఖచ్చితంగా. అందుకే చరిత్ర చూస్తే ఆయన అంచనా నిజమైంది. ఆయన మరణం తర్వాత ఔరంగజేబ్ తన జీవితంలోని చివరి 27 సంవత్సరాలు దక్కన్లోనే ఈ కోటలతో యుద్ధం చేస్తూ గడిపాడు. ఇక్కడే మరణించాడు. కానీ మరాఠా సామ్రాజ్యాన్ని జయించలేకపోయాడు. సరే, మనమాయన సైనిక, వ్యూహాత్మక ప్రణాళికల గురించి మాట్లాడుకున్నాం. కాని ఒక సామ్రాజ్యం కేవలం కోటలతో నిలబడదు గదా, దానికొక నైతిక, న్యాయపరమైన పునాది కావాలి. అవును. ప్రజలు ఆ వ్యవస్థను నమ్మాలి. ఈ సోర్సెస్ చదువుతుంటే శివాజీ తన మొదటి శత్రువుగా ఎవర్ని పరిగణించాడు అనే విషయం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. అఫ్జల్ ఖాన్ కాదని తెలుసు. కాదు, మొఘల్ సేనాని కూడా కాదు. చాలామంది అలా అనుకుంటారు. కాని శివాజీ దృష్టిలో శత్రువు అంటే ఒక మతానికో జాతికో చెందినవాడు కాదు. ఆయన స్థాపించాలనుకున్న స్వరాజ్య వ్యవస్థ యొక్క మూల సూత్రాలను ధిక్కరించినవాడే ఆయన మొదటి శత్రువు. ఆ స్వరాజ్య వ్యవస్థ అంటే ఏమిటి? దాన్ని కొంచెం వివరిస్తారా? తప్పకుండా. శివాజీ దృష్టిలో స్వరాజ్యమంటే కేవలం రాజకీయ స్వాతంత్ర్యం కాదు, అది ఒక ధర్మబద్ధమైన రాజ్యం. అంటే సత్యం, న్యాయం? అవును. సత్యం, న్యాయం, నైతికత మరియు ముఖ్యంగా స్త్రీల గౌరవం, ఈ 4 సూత్రాలపై ఆధారపడిన రాజ్య వ్యవస్థ. వీటికి భంగం కలిగితే ఆయన సహించేవాడు కాదు. వావ్! మరి ఇంతటి ఉన్నతమైన ఆశయాలున్న వ్యవస్థకు మొదటి శత్రువు ఎవరు? ఆశ్చర్యకరంగా అతనొక మహారాష్ట్రుడే. రాంఝా అనే గ్రామానికి చెందిన జాగీర్దార్. అతని పేరు బాబాజీ భికాజీ గుజర్ పాటిల్. ఒక మహారాష్ట్రుడా? ఏం చేశాడతను? అతను తన అధికార మదంతో ఒక పేద రైతు కూతురి పట్టు అమానుషంగా ప్రవర్తించాడు. ఈ విషయం శివాజీకి తెలిసింది. అప్పుడు శివాజీ వయసు 12-13 కదా? అంత చిన్న వయసులో ఆయన ఏం నిర్ణయం తీసుకున్నాడో? అవును, చాలా పెద్ద రిస్క్. కాని ఆయన వెనకడుగు వేయలేదు. ఆ పాటిల్ను పూణేలోని లాల్మహల్కు పిలిపించి బహిరంగ విచారణ జరిపించాడు. బహిరంగ విచారణ? అవును. నేరం రుజువైన వెంటనే అతని కాళ్ళు చేతులు నరికివేయమని ఆదేశించాడు. అబ్బో! అప్పుడు ఆయన ఇచ్చిన ఆదేశం ఇంకా ముఖ్యం. అతను చావకూడదు, కాని బతికుండి ఇతరులకు ఒక ఉదాహరణగా మిగిలాలి అనేది ఆయన ఆజ్ఞ. అంటే చంపేస్తే విషయం మర్చిపోతారు, కాని ఇలా శిక్షిస్తే అది ప్రతిరోజూ ప్రజలకొక హెచ్చరికలా ఉంటుందని ఆయన ఆలోచన. ఖచ్చితంగా. ఈ ఒక్క సంఘటనతో ఆయన తన ప్రజలకు ఒక స్పష్టమైన సందేశం పంపాడు. స్వరాజ్యంలో స్త్రీల గౌరవానికి భంగం కలిగిస్తే ఎంతటి వాడినైనా క్షమించేది లేదు అని. ఇది ఆయన నిర్మించబోయే సామ్రాజ్యానికి నైతిక పునాది వేసింది. ఓకే, ఆయన ఒక సైనిక వ్యవస్థను, ఒక న్యాయ వ్యవస్థను నిర్మించాడు. ప్రజలు ఆయన్ని తమ రాజుగా అంగీకరించారు. మరి అలాంటి వ్యక్తికి 1674లో అంత వైభవంగా పట్టాభిషేకం చేసుకోవాల్సిన అవసరమేమొచ్చింది? ఇది చాలా లోతైన రాజనీతికి సంబంధించిన ప్రశ్న. శివాజీ కేవలం యోధుడు కాదు, ఒక పాలకుడు, ఒక దార్శనికుడు. ఔరంగజేబ్ వంటి శత్రువుతో ఈ పోరాటం తనతో ముగియదని, రాబోయే తరాలు కూడా చేయాల్సి వస్తుందని ఆయనకు స్పష్టంగా తెలుసు. ఆ సుదీర్ఘ పోరాటానికి ఒక ప్రేరణ, ఒక చట్టబద్ధమైన అధికారం కావాలి. కరెక్ట్. అప్పటి వరకు శివాజీనందరూ ఒక తిరుగుబాటుదారుడుగా, ఒక దోపిడీదారుడుగా చూసేవారు. ఆయన యొక్క సార్వభౌమ రాజుగా గుర్తించలేదు. పట్టాభిషేకం ద్వారా ఆయన తన రాజ్యాధికారానికి చట్టబద్ధత కల్పించుకున్నాడన్నమాట. అవును. ఆయన కేవలం రాజుగా కాదు,
ఛత్రపతిగా అంటే సార్వభౌముడిగా ప్రకటించుకున్నాడు. ఇక్కడే హిందూ పద పాతషాహీ అనే పదం వస్తుంది కదా. అవును, ఇది చాలా శక్తివంతమైన రాజకీయ ప్రకటన. అప్పటివరకు భారతదేశ చక్రవర్తి అంటే మొఘల్ బాద్షా. మ్మ్హ్మ్. శివాజీ హిందూ పద పాతషాహీ అనే బిరుదును స్వీకరించడం ద్వారా మొఘల్ బాద్షాకు ప్రత్యామ్నాయంగా ఒక సార్వభౌమ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నానని ప్రపంచానికి ప్రకటించాడు. ఇది మొఘలుల అధికారానికి ప్రత్యక్ష సవాలు. అంతే, ఇది ఒక సైద్ధాంతిక యుద్ధం. తన తర్వాత కూడా తన సైనికులు, ప్రజలు దేనికోసం పోరాడాలి? ఒక వ్యక్తి కోసమా లేక ఒక ఆశయం కోసమా? ఆ ఆశయానికి, ఆ సమగ్రతకు ప్రతీక ఈ సింహాసనం, ఈ పట్టాభిషేకం. ఖచ్చితంగా. ఇది కేవలం తనకోసం కాదు, స్వరాజ్యమనే ఆశయం తరతరాలు సజీవంగా ఉండటానికి చేసిన ఒక వ్యూహాత్మక ఏర్పాటు. ఈ మొత్తం విశ్లేషణ చూస్తుంటే శివాజీ మహారాజ్ కేవలం కోటలు కట్టలేదు, ఒక జాతిలో ఆత్మవిశ్వాసాన్ని నిర్మించారనిపిస్తోంది. అవును, ఆయనలోని అద్భుత నాయకత్వ లక్షణమదే. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలగడం. బాజీప్రభు దేశ్పాండే, మురార్బాజీ లాంటివాళ్లు వాళ్లు మొదట ఆయనకు శత్రుపక్షంలోనే ఉన్నారు. కాని ఒకసారి శివాజీ నాయకత్వాన్ని అంగీకరించాక స్వరాజ్యం కోసం ప్రాణత్యాగం చేశారు. వీటన్నిటి వెనుక ఆయన తల్లి జీజాబాయి నుండి పొందిన స్ఫూర్తి కూడా ఉంది. చాలా ఉంది. ధర్మబద్ధమైన పాలన అందించాలనే తపన ఉంది. అంటే ఆయన విజయం వెనుక ఉన్న అసలైన రహస్యం ప్రజలను ఒక వ్యక్తి కోసం కాకుండా స్వరాజ్యం అనే ఒక పెద్ద లక్ష్యం కోసం ఏకం చేయడమే. కరెక్ట్. ఆయన నిర్మించిన వ్యవస్థ ఎంత పటిష్టమైనదంటే ఆయన మరణం తర్వాత కూడా ఎంతోమంది మరాఠా యోధులు అదే స్ఫూర్తితో పోరాడగలిగారు. ఈ సోర్సెస్ ఆధారంగా మనం చేసిన ఈ విశ్లేషణ మన శ్రోతకు ఒక తుది ఆలోచనను మిగిల్చేలా ఉంది. ఆధునిక కాలంలో నాయకులు తమ అనుచరులను కేవలం తమ వ్యక్తిగత ఆరాధకులుగా కాకుండా ఒక గొప్ప లక్ష్యం వైపు నడిపించే సైనికులుగా ఎలా మార్చగలరు అనే ప్రశ్నకు శివాజీ జీవితం ఒక సమాధానం కాదా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఈరోజు ఎపిసోడ్ మీ హృదయాన్ని తాకి కొత్తగా ఏదైనా తెలుసుకోవడానికి సహాయపడిందని అనుకుంటున్నాం. అయితే తప్పకుండా స్వరాజ్యాయన్ తెలుగును లైక్, సబ్స్క్రైబ్, షేర్ చెయ్యండి. మన గర్వకారణమైన చరిత్ర ప్రతి ఇంటికి చేరాలి. అదే మా లక్ష్యం.